తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఇంటింటికి చేరుతున్న ఓ పేపర్ ఇప్పుడు చాలా మందిలో ఒకే సందేహాన్ని కలిగిస్తోంది. అదే ఎస్ఐఆర్ ఎమ్యునరేషన్ ఫామ్. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఈ ఫామ్లు అందజేస్తూ ఉండడంతో చాలా మంది ఓటర్లు వాటిని నింపే పనిలో ఉన్నారు. అయితే ఫామ్ నింపే సమయంలో పొరపాటున ఏదైనా తప్పుగా రాస్తే ఏం చేయాలి? ఒకసారి రాశాక మార్చే అవకాశం ఉందా లేదా? కొత్త ఫామ్ ఇస్తారా అనే ప్రశ్నలు ఇప్పుడు ఎక్కువగా చాలా మందిలో కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇదే అంశంపై అధికారులు కూడా క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో సర్వ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ప్రతి ఓటర్ వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవడం కోసం ఎన్నికల అధికారులు ఎన్యూమరేషన్ ఫామ్లను పంపిణీ చేస్తూ ఉన్నారు. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఫామ్లు అందజేస్తూ ఉన్నారు. చాలా మంది వెంటనే ఫామ్లు నింపేస్తుంటే మరికొందరు ఎక్కడైనా తప్పు రాస్తారేమోనని భయపడుతున్నారు. ముఖ్యంగా వయసు, ఆధార్ వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామా వంటి అంశాల్లో పొరపాట్లు జరిగితే ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కీలక విషయాన్ని స్పష్టం చేశారు. ఫామ్ నింపేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరిగితే భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఎక్కడైనా చిన్న కొట్టివేతలు ఉంటే వాటిని సరిచేసి మళ్లీ రాయొచ్చని తెలిపారు. అంటే చిన్న స్పెల్లింగ్ తప్పులు, అక్షర దోషాలు లేదా చిన్న పొరపాట్లుంటే అవే ఫామ్లో సరిచేసే అవకాశం ఉందని చెప్పారు. అయితే పేరు, పుట్టిన తేదీ, ఇంటి చిరునామా, అలాగే కుటుంబ వివరాలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని పూర్తిగా తప్పుగా రాసినా, ఫామ్ ఎక్కువగా చెడిపోయినా లేదా పేజీ చిరిగిపోయినా మరో ఫామ్ తీసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భాల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సంబంధిత బిఎల్ఓను సంప్రదిస్తే పరిస్థితిని బట్టి మరో ఫామ్ ఇస్తారని కూడా ఇక్కడ స్పష్టం చేశారు. అయితే చాలా మంది మరో సందేహం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఫామ్ ఒకటే ఇచ్చారు, అది పాడైతే ఏం చేయాలి? నీళ్లు పడితే, పూర్తిగా తప్పుగా నింపితే ఇప్పుడు మళ్ళీ ఫామ్ దొరకదా అని కూడా అడుగుతూ ఉన్నారు. దీనిపైన అధికారులు స్పందించడం జరిగింది. అవసరాన్ని బట్టి కొత్త ఫామ్లు అందుబాటులో ఉంటాయని, నిజంగానే ఉపయోగించలేని పరిస్థితి ఉంటే మరో ఫామ్ ఇవ్వచ్చని కూడా చెప్తూ ఉన్నారు అధికారులు. కాబట్టి ఫామ్ పాడైందని భయపడాల్సిన అవసరం లేదని కూడా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు క్లియర్ గా. వీలైనంత వరకు ఫామ్ ను తొందరపడి నింపొద్దని కూడా చెప్తూ ఉన్నారు. ముందు అందులో అడిగిన ప్రతి అంశాన్ని కూడా పూర్తిగా ఫస్ట్ చదవమని చెప్తూ ఉన్నారు. ఆ చదివిన తర్వాత అవసరమైన పత్రాలను దగ్గర పెట్టుకొని వివరాలను ఒకటికి 2 సార్లు చూసుకొని రాయాలని కూడా చెప్తూ ఉన్నారు అధికారులు. ముఖ్యంగా ఆ పేరు, పుట్టిన తేదీ, ఓటర్ వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం వంటి అంశాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్త పడాలని కూడా సూచిస్తూ ఉన్నారు. ఒకవేళ ఫామ్‌లో ఎక్కడైనా సందేహం ఉంటే ఊహించి రాయడం కంటే బిఎల్ఓను అడిగి తెలుసుకొని నింపడం చాలా మంచిదని కూడా చెప్తూ ఉన్నారు ఈ సందర్భంగా. ఎందుకంటే సరైన సమాచారం ఇవ్వడం ఓటరు బాధ్యత కూడా అని గుర్తు చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా. మొత్తానికి సర్ ఎన్యూమరేషన్ ఫామ్ నింపే సమయంలో పొరపాటు జరిగితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బిఎల్ఓను సంప్రదించి మరో ఫామ్ తీసుకోవచ్చట. కాబట్టి తొందర పడకుండా ప్రతి వివరాన్ని 1కి 2 సార్లు పరిశీలించి సరైన సమాచారంతో ఫామ్ నింపాలని ఎన్నికల అధికారులు ఇక్కడ సూచిస్తూ ఉన్నారు.